హాయ్ అండి. వెల్కమ్ టు అంజనా వ్లాగ్స్. ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా 2 రోల్స్ నూడిల్స్‌ని తీసుకొని వాటిని నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికిపోయిన తర్వాత వాటిని నీళ్ళ నుంచి రంధ్రాల గిన్నెలో తీసుకొని నీళ్ళన్నీ వేరు చేసేయాలి. నీళ్ళన్నీ వడగట్టేసిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అవి అతుక్కుపోకుండా కలుపుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలి. మనకి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటివి అంటే క్యాబేజీ, క్యారెట్, కొత్తిమీర. కావాలి అంటే క్యాప్సికమ్ కూడా తీసుకోవచ్చు. మాకంతగా క్యాప్సికమ్ నచ్చదు కాబట్టి తీసుకోవట్లేదు. క్యారెట్‌ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలు ఇష్టం లేని వాళ్ళు తురుముకోవచ్చు. నాకు ముక్కలే ఇష్టం కాబట్టి నేను ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను. తర్వాత క్యాబేజీ కూడా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఏగిపోతుందనమాట. అందుకని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఫైనల్‌లో వేస్తామన్నమాట. అలాగే ఉల్లిపాయ కూడా గార్నిష్‌కి కట్ చేసి పెట్టుకోవాలి ఇలా సన్నగా. ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత సాసులు తీసుకోవాలి. సాసులు వచ్చేసి సోయా సాసు, గ్రీన్ చిల్లీ సాసు, మసాలా. అలాగే 4 ఎగ్స్ సరిపోతాయి 2 రోల్స్‌కి. మొత్తం బీట్ చేసుకోవాలి. ఇలా గ్లాస్‌లో పోసుకొని బీట్ చేసుకున్న తర్వాత కళాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ సరిపోయినంత వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఈ బీట్ చేసుకున్న ఎగ్‌ని అందులో వేసేయాలి. ఎగ్గుని కొంచెం బాగా ఉడికిపోయిన దాకా ఉంచకూడదనమాట. ఒక 60% అలా వేగిపోయిన తర్వాత క్యాబేజీ ముక్కలు వేయాలి. ముందుగానే కలపెడితే మొత్తం ఇదైపోతుంది. అలా కాకుండా కొంచెం సేపు ఉంచిన తర్వాత తిప్పుకుంటే ఇలా ఉంటాయన్నమాట ముక్కలు. తర్వాత ఇవి కొంచెం 60% వేగిన తర్వాత మనం క్యాబేజీ ముక్కలు వేసుకున్నామంటే అప్పుడు అవి కూడా వేగిపోతాయి. క్యాబేజీ కూడా 60-70% వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ కూడా క్యాబేజీతో కలిపి వేసుకుంటే క్యారెట్ త్వరగా ఏగుతుంది కాబట్టి అంత బాగుండదు. తర్వాత ఈ 2 వేగినాక నూడిల్స్ వేసుకొని కలుపుకోవాలి. ఈ నూడిల్స్ కూడా ఇలా విడివిడిగా ఉండాలన్నమాట, అతుక్కుపోకుండా. అప్పుడే బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఉప్పు, కారం చూసి తగినంత వేసుకోవాలి. నేనైతే 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను మా టేస్ట్‌కి తగ్గట్టుగా. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. ఇదైతే మనం ఎందుకంటే మసాలాలో కూడా ఉప్పు, కారం ఉంటుంది కాబట్టి చూసి వేసుకుంటున్నాను. అలాగే గ్రీన్ చిల్లీ సాసు 1 స్పూన్ వేసుకుంటున్నాను. సోయా సాస్ వచ్చేసి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. సోయా సాస్ కంపల్సరీగా వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. తర్వాత ఇది నూడిల్స్ మసాలా, మమతా నూడిల్స్ మసాలా ఏ కిరాణా షాపులో అయినా దొరుకుతుంది. 2 రోల్స్‌కి 2 ప్యాకెట్స్ సరిపోతుంది. అది ప్యాకెట్ వచ్చేసి 3 ఉంటాయి అందులో. నేను 2 రోల్స్ వేసాను కాబట్టి 2 ప్యాకెట్స్ వేసేసాను. వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి, మొత్తం కలిసిపోయేటట్టు. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత నిమ్మకాయ మీ ఆప్షనల్ అనమాట. నిమ్మకాయ వేస్తే మాకు ఇష్టం అని చెప్పేసి మేము వేసుకుంటున్నాము. వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇలా మొత్తం కలిపేసి పెట్టేసుకున్న తర్వాత పిల్లలకి ప్లేట్లో పెట్టి సర్వ్ చేసి ఇచ్చారంటే చాలా టేస్టీగా మనం ఇంట్లోనే మంచిగా తయారు చేసి ఇస్తే బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా కూడా తింటారనమాట. అలాగే ఇలా వీడియోని ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.